సార్ నమస్కారం సార్. సార్, ఓంకార శబ్దం అసలు అంటే మనకు నాసా వాళ్ళు చేసినటువంటి ప్రయోగంలో కూడా తేలింది ఏంటి అని అంటే, చంద్రుడి దాకా వెళ్ళినప్పుడు అక్కడ ఓంకార శబ్దం అనేది వినిపిస్తోంది అని. ఒక మహిళ గర్భిణిగా ఉన్నప్పుడు ఓంకారం అనే శబ్దం వినిపించినప్పుడు లోపల ఆ బిడ్డ కదలికలు విన్నప్పుడు తెలుస్తుంది ఓంకార నాదం యొక్క విలువ చాలా గొప్పది అని. సో ఈ ఓంకారం అంటే మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ నామస్మరణ ఏ విధంగా చేస్తే మంచిది అంటారు, ఒక్కసారి విశ్లేషణగా మాకు తెలియజేస్తారా సార్? ఓం నమో వెంకటేశాయ. మీకు మీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఓంకారం ఆది ప్రణవనాదం. ప్రణవం అంటే సృష్టి. సృష్టి అంతా కూడా ఓంకారం నుంచే జరిగింది, ఓంకార శబ్దం నుంచే జరిగింది. ఎందుకు అలా అనుకోవాలి అంటే, ఓంకారం అనేటటువంటిది మనమందరం అనుకుంటున్నట్లుగా ఇది ఒక అక్షరం కాదు. ఓకే. ఓంకారం అనేది 3 అక్షరాల కలయిక. అకారం, ఉకారం, మకారం. అకార, ఉకార, మకార సంయుతం ఓంకారం. ఈ అకార, ఉకార, మకారాలు కూడా త్రిగుణాత్మకమైనటువంటి జగత్తుకి, సత్వ రజో తమో గుణాలకి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మనం ఆరాధించే త్రిమూర్తి స్వరూపానికి సంకేతం ఓంకారం. ఓంకారాన్ని సాధన చేస్తే త్రిమూర్తులను అర్చించినట్లే. ఒకే మంత్రంతో, ఒకే బీజాక్షరంతో త్రిమూర్తులను అర్చించినట్లే. ఓంకార సాధన ఎందుకు చేయాలి, ఓంకార శబ్దం యొక్క విశిష్టత ఏంటి, నాసా వాళ్ళు చెప్పినట్లుగా కానీ మిగతా విధాలుగా కానీ అసలు ఓంకారానికి అంతటి ప్రాశస్తత ఉన్నదా అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, ఓంకారం అనేటటువంటిది సృష్టి మొదలు ప్రణవనాదం, సృష్టి జరిగినప్పటిది. విశ్వాంతరాళంలో గ్రహాల పరిభ్రమణంలో ఉద్భవించేటటువంటి శబ్దం, దాన్ని రికార్డ్ చేసినప్పుడు ఈ ఓంకారమే ధ్వనించింది. ఓంకారం అలా ఎందుకు వస్తోంది అని నాసా వాళ్ళు మరొకరు ఇప్పుడు పరిశోధనలు చేస్తుంటే, మన భారతీయ ఋషులు యోగులు కొన్ని వేల సంవత్సరాల క్రితం మన వేద వాంగ్మయంలోని దీని అర్థాన్ని పొందుపరిచారు. పోతే మీరు అన్నట్లుగా పుట్టబోయే శిశువు కూడా ఓంకారానికి స్పందన కలుగుతోంది. జనించు ప్రతి శిశు గళమున జనించిన జీవననాద తరంగం ఓంకారం, చేతన పొందిన హృదయ మృదంగ ధ్వానం. కాబట్టి ఓంకార శబ్దం లేనటువంటిది ఈ జగత్తులో ఏదీ లేదు. ఆది ప్రణవనాదం అది. పరమశివుని తాండవంలో ఆయన మ్రోగించేటటువంటి ఢమరుకనాదంలో పుట్టింది ఓంకారం అని చెప్తారు. కానీ అనంత విశ్వంలో పరిభ్రమిస్తున్నటువంటి గ్రహాల పరిభ్రమణంలో ఈ ఓంకార శబ్దం వినపడుతూనే ఉంటుంది. అందుకే ఈ ఓంకార సాధన చేసే యోగులందరూ కూడా మోక్షాన్ని పొందటానికి వివిధ మార్గాలు కాకుండా ఓంకారాన్నే సాధన చేస్తారు. ఓంకారం అణుస్వరూపమైనటువంటిది. ఎందుకంటే అసలు పరమాత్మే అణుస్వరూపుడు, దైవశక్తి. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. యోగులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు, సిద్ధులైనటువంటి వారు కూడా ఈ ఓంకారాన్ని సాధన చేస్తూ ఉంటారు. బిందు సంయుక్తం అంటే బిందు ప్రమాణమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని వశపరుచుకోవడానికి, తద్వారా మోక్షాన్ని పొందటానికి. ఇకపోతే ఓంకారాన్ని గురించినటువంటి ప్రయోజనాలు ఏంటి, ఓంకారాన్ని మనం ఉచ్చరించినందువల్ల మనకి పురాణాల్లో 18 రకాలైనటువంటి ఉపయోగాలను పురాణాల్లో తెలియజేశారు ఓంకార సాధనలో. ఓంకార సాధనలో ముఖ్యంగా ధ్యానం, ఏకాగ్రత, నిశ్చల తత్వం, మానసిక ప్రశాంతత, సుఖ సంతోషాలు, మానసిక సంబంధాలు, దేహ ఆరోగ్యం, ఇలా 18 పొందుపరిచారు. అంటే ఓంకారం అనే శబ్దం సాధన చేసినందువల్ల ఈ సాధన చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎవరికి వారు తెలుసుకోవచ్చు. ఓంకార శబ్దం ఎంత వైబ్రెంట్ గా ఉంటుంది, ఎలా ప్రతిధ్వనిస్తుంది అనేది ప్రతి వాళ్ళు తెలుసుకోవచ్చు. దానికి ఒక పద్ధతి ఉంది. మన 5 వేళ్లతోటి, 2 చేతులతోటి మన పెదాలని మూసివేసి, చూపుడు వేలతో నాసికల్ని మూసివేసి, మిగతా వేళ్లతో చెవులను మూసివేసి, నాభి నుంచి ఓంకారాన్ని తీయగలిగితే శరీరంలో వచ్చేటటువంటి విద్యుదయస్కాంత తరంగాలు, వాటి యొక్క పరివర్తనని మనకి మనమే తెలుసుకోవచ్చు స్వతహాగా. అది అనుభవైక వేద్యం అవుతుంది. కాబట్టి ఈ ఓంకార సాధన అనేటటువంటిది ప్రాణాయామం, ధ్యానాన్ని కూడా పెంచుతుంది. ఓంకారాన్ని ఎంత దీర్ఘంగా దాన్ని మనం అనగలిగితే
అంత మానసిక పరిపక్వత లభిస్తుంది, నిశ్చలత వస్తుంది. పరమాత్మను సాక్షాత్తు అర్చించినట్టే ఓంకారం అంటే, ఇది వేరేదేం కాదు. కాబట్టి అకార ఉకార మకార సంయుతం అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, త్రిగుణాత్మకం అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, అదే ఈ ఓంకారం. మీరన్నట్టుగా నాసా వాళ్ళు చేసే పరిశోధనలు చేస్తూనే ఉంటారు సైంటిస్టులు, చేయకుండా ఉండరు. అలాగే సూర్య భ్రమణంలో కానీ మిగతా గ్రహాల భ్రమణంలో కానీ ఉన్నటువంటి శబ్దాన్ని స్పేస్ షిప్స్లో రికార్డ్ చేసినప్పుడు ఈ ఓంకారమే ధ్వనిస్తూ ఉంటుంది. మనం ఓంకారాన్ని నాభి నుంచి తీసినప్పుడు ఓం అనకూడదు, ఆ ఊ మా 3 శబ్దాలు కలవాలి. అది ఆ ఓంకార శబ్దాన్ని నాభి నుంచి ఎలా తీయాలి అంటే మనం పెదాలతో పలికినట్లుగా ఓం కాదు, అది ఆ మనకి అంతంలో మకారం పలికినప్పుడు ఏదైతే శబ్దం వస్తుందో గ్రహ పరిభ్రమణంలో కూడా ఇటువంటి శబ్దమే వినపడుతుంది. కాబట్టి అంత పవిత్రమైనటువంటిది, అంత శక్తివంతమైనటువంటిది ఓంకారం. అయితే సార్ మరి సాధన చేయాలి ఓంకారం అంటే, ఇప్పుడు మీరన్నట్టుగా మన నోటితో ఓంకారం అని పలికేస్తే సరిపోదు. సో సాధన చేయాలి అంటే ఎలా మొదలు పెట్టాలంటారు? సాధనకి ప్రత్యేకమైన మార్గం ఏం లేదండి. మీ మనసుకు మీరు నిశ్చలత కావాలి అనుకుంటే బ్రహ్మ ముహూర్తంలో, అంటే ఉదయం 3:30 3:40 నుంచి 4:45 వరకు మామూలుగా ఈ బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఆ సమయంలో ఉండేటటువంటి వైబ్రేషన్ ఎలా ఉంటుంది అంటే అప్పుడు ధ్యానంలో కూర్చోవాలి, కాలకృత్యాలు ముగించుకొని. ఓంకార సాధననే చాలా తేలికైనటువంటిది. ఇదేదో ఒక మంత్రం కాదు, బీజాక్షరయుతమైనటువంటి మంత్రం కాదు, ఒక శ్లోకం కాదు. కాకపోతే ఆ శబ్దాన్ని ఎలా పలకాలి అనేది ఎవరికైనా వస్తుంది. అది అతి తేలికైనటువంటిది. చాలా తక్కువ సమయంలో ఆ సాధన చేయొచ్చు. సాధన చేసి ఓంకారం పలికినంత మాత్రాన మనం సకల దేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది అంటారా సార్? మరి అంతేగా, మరి త్రిమూర్తుల తర్వాత ఉన్నవాళ్లే 3,000,000 దేవతలు. అవును, కాబట్టి సకల దేవతారాధన చేసినట్టే ఓంకారంతో. ఓకే సార్. సో నిజంగా ఓంకారం ఎలా చేయాలి, ఎలా పలకాలి అంటే మనకు పేరు వరకే ఇంతే పలకటం అనేది అంటే సాధారణంగా అందరికీ తెలిసిన విషయం. కానీ ఓంకార శబ్దంలో ఎంత మనకి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అనేది చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.